యవన బిడ్డలరా, ఒకసారి చూడండి. యవన వయసులో లోకస్తులాగా తొంటరోలుగా బ్రతకొద్దురా. నులివెచ్చని నామకార్థ జీవితం చేయొద్దయ్యా. ఈ చిన్న జీవితం, నికార్సైన భక్తి జీవితం దేవుని సన్నిధిలో చేయి. నీ యవ్వన కాలపు భక్తి దేవునికి ఒక జ్ఞాపకంగా మారిపోయి నీ పిల్లల పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. నీ యవ్వన కాలములో నువ్వు చూపిన వైవాహిక ప్రేమను, అనురాగాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రథమ ఫలంగా నేను మారుస్తూ ఉన్నా. నిన్నెవడైనా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే వాణిని నేను నాశనం చేసి రెండంతల దీవెన నేను నీకు అనుగ్రహిస్తానని ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు. బైబిల్లో ఎక్కడైనా చూడండి, యవన కాలంలో పట్టబడిన బిడ్డలను ప్రపంచాన్ని తలకిందులు చేసేవారిగా దేవుడు మార్చాడు. ఎందుకో తెలుసా? యవ్వన కాలపు అర్పణ దేవునికి ఒక మధురమైన జ్ఞాపకం.